Good afternoon everyone. My name is Geetika. I am studying 10th class. Today topic is heart anatomy functions. Heart anatomy and Dani functions. This is the heart diagram. Superior vena cava, aorta, pulmonary artery, mitral valve, aortic valve, pulmonary valve, tricuspid valve, inferior vena cava. How the heart functions? Heart functions ఎలా ఉంటాయి? What is the heart? అసలు హార్ట్ అంటే ఏంటి? The heart is a strong muscular pump that circulates blood throughout the body. హార్ట్ అనేది స్ట్రాంగెస్ట్ మస్కులర్ పంప్. అది మనకి బ్లడ్ అనేది బాడీకి సర్క్యులేట్ చేస్తుంది. It delivers oxygen and nutrients to our organs and removes waste products. హార్ట్ అనేది మన సర్క్యులేట్ చేస్తుంది అని చెప్పినాం కదా. ఆక్సిజన్ని న్యూట్రియంట్స్ని మన ఆర్గాన్స్ అన్నిటికీ పంపించి దాంట్లో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నిటినీ రిమూవ్ చేసేస్తుంది. వై ఇట్ మ్యాటర్స్? అసలు హార్ట్కి మ్యాటర్ ఏంటి? అసలు హార్ట్ యూజెస్ ఏంటి? ఇఫ్ యూ హార్ట్ డస్ నాట్ వర్క్ ప్రాపర్లీ యువర్ బాడీ విల్ నాట్ రిసీవ్ ద ఎనర్జీ అండ్ ఆక్సిజన్ ఇట్ నీడ్స్ టు సర్వైవ్. మనం బ్రతకడానికి వాటర్, అన్నము అన్నీ కావాలి కదా, అట్లనే ఆక్సిజన్ కూడా కావాలి. ఆక్సిజన్ కావాలంటే హార్ట్ పంప్ చేయాలి. హార్ట్ పంప్ చేయాలంటే అది బాగా పని చేయాలి. హార్ట్ పని చేయకపోతే ఎనర్జీ, ఆక్సిజన్ మనం బతకడానికి ఉండవు. హూ షుడ్ కేర్? ఎవరు కేర్ తీసుకోవాలి హార్ట్ పైన? ఎవ్రీవన్. ఏ హెల్తీ హార్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఏ హెల్తీ లైఫ్. ప్రతి ఒక్కరూ హార్ట్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వెన్ ఇట్ వర్క్స్, ఎప్పుడెప్పుడు వర్క్ చేస్తుంది అంటే నాన్ స్టాప్. ఈవెన్ వైల్ యూ స్లీప్ ఇట్ బీట్స్ అరౌండ్ 1 lakh టైమ్స్ పర్ డే. ఎప్పుడెప్పుడు వర్క్ చేస్తుంది అంటే అసలు ఈ టైంలో వర్క్ చేస్తుంది, ఈ టైంలో వర్క్ చేయదు అని లేదు. నాన్ స్టాప్ ప్రతి ఒక్క సెకండ్ కూడా వర్క్ చేయాల్సిందే. మనం నిద్రపోతున్నప్పుడు కూడా వర్క్ చేస్తుంది. ఇట్లా వర్క్ చేసి ఒక రోజులో 1 lakh టైమ్ బీట్ చేస్తుంది. ఫంక్షన్స్ ఆఫ్ ద బ్రెయిన్. బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్. పార్ట్ మెయిన్ ఫంక్షన్ సెరెబ్రమ్, ఇంటెలిజెన్స్, మెమొరీ, మూమెంట్. సెరెబ్రమ్, బ్రెయిన్. దిస్ ఈజ్ బ్రెయిన్. సెరెబ్రమ్ అనేది ఈ కాయిల్ లాగా ఉంటుంది. సెరెబ్రమ్. ఆ సెరెబ్రమ్ ఏం చేస్తుందంటే ఇంటెలిజెన్స్ అండ్ మెమొరీ పవర్. మెమొరీ పవర్ మనం చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఏమైనా కానీ గుర్తుకు వస్తుంటాయి. ఆ గుర్తుకు రావడానికి కారణం సెరెబ్రమ్. సెరెబ్రమ్ ఉండడం వల్ల మనకి గుర్తుకు రావడం జరుగుతుంది. సెరెబ్రమ్, బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్. ఈ చిన్న మెదడు అంటారు. సెరెబ్రమ్ అంటే బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా కానీ చెయ్యి మీద కత్తి పెడితే ఆటోమేటిక్గా మనం తీసేస్తాం. సో అలా ఆటోమేటిక్గా చేయడాన్ని సెరెబ్రమ్ చేస్తుంది. థలామస్, సెన్సరీ రిలే. థలామస్ అంటే సెన్సరీ రిలే. ఎప్పుడైనా కానీ పడుకున్నప్పుడు దోమ కుట్టింది మళ్ళీ ఇది చేసుకుంటాం. దోమ కుడితే మనకి తెలుస్తుంది. థలామస్ వల్లనే మనకి సెన్సార్ అనేది తెలుస్తుంది. హైపోథలామస్, హోమియోస్టాసిస్. హైపోథలామస్ అంటే దిస్ ఈజ్ ద హైపోథలామస్. హైపోథలామస్ అంటే ఏదైనా క్వశ్చన్ అడుగుతారు కానీ దానికి క్లారిటీ లేకపోతే మనం ఆన్సర్ ఇవ్వలేం కదా. ఆ క్లారిటీ కావాలంటే హైపోథలామస్ ఉండాలి. మిడ్ బ్రెయిన్, రిఫ్లెక్సెస్. మిడ్ బ్రెయిన్ అంటే బ్రెయిన్కి మధ్య ఇక్కడ ఉంటుంది మిడ్ బ్రెయిన్. రిఫ్లెక్సెస్, మనం ఏదైనా ఎక్కడైనా చూసింటాం, అది మళ్ళీ మనకి గుర్తు వస్తూనే ఉంటుంది. అంటే ఒక జరిగిన దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడాన్ని మిడ్ బ్రెయిన్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. పాన్స్, బ్రీతింగ్ రెగ్యులేషన్స్. దిస్ ఈజ్ ద పాన్స్. చిన్న మెదడుకి ఇక్కడ ఉంటుంది పాన్స్. ఇది హార్ట్ ఆక్సిజన్ని న్యూట్రియంట్స్ని పంప్ చేస్తుంది కదా. ఇది కూడా అంతే. బ్రీతింగ్ రెగ్యులేషన్స్. మనం ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ హార్ట్ ఎట్లయితే పంప్ చేస్తుందో సేమ్ పాన్స్ కూడా అట్లనే చేస్తుంది. బ్రీతింగ్ రెగ్యులేషన్స్. మనం శ్వాసలో ఎలా ఉంటుందో పాన్స్కి తెలుసు. మెడుల్లా, వైటల్ ఫంక్షన్స్. మెడుల్లా అంటే ఈ ఫంక్షన్స్ అన్నిటినీ ఇక్కడే ఉంటే కాదు బాడీకి అంతా పోవాలి కాబట్టి మెడుల్లా అనేది ఫంక్షన్ చేస్తుంది.